శుభం భయాదు. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి ద్వితీయ స్థానంలో కేతు, అదేవిధంగా మనం చూసుకుంటే పంచమ స్థానంలో శుక్రుడు ప్లస్ మనకు బుధుడు యొక్క ప్రభావం కనబడుతోంది. అలాగే షష్ఠ స్థానంలో కుజుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనబడుతోంది. అష్టంలో రాహువు, భాగ్యస్థానంలో శనీశ్వరుడు, వ్యయంలో గురుడు యొక్క అనుభవం కనిపిస్తోంది. ఇలా ఉన్నప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు ఏమి చేయకండి. ఉన్న ఉద్యోగాన్ని మెయింటైన్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారంలో కూడా మీరు ఉన్న వ్యాపారం మెయింటైన్ చేసుకుని పోండి. అది రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీలు, సిమెంట్, ఐరన్, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్కి సంబంధించిన వ్యాపారం అనుకోండి, భూమికి సంబంధించిన వ్యాపారం అనుకోండి, లేకపోతే ల్యాండ్ స్కాపింగ్ గురించి సంబంధించిన వ్యాపారం అనుకోండి. ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా ఉన్నది మెయింటైన్ చేసుకోగలిగితే బాగుంటుంది. కొత్తది ఏమి శ్రీకారం చుట్టకండి. అదొక పాయింట్. తర్వాత శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. కానీ ఇక్కడ అష్టంలో ఉన్న రాహు యొక్క ప్రభావం వలన ప్రతి సమయం మీకు ఎక్కడో చోట ఒక అనారోగ్యం చూపిస్తూనే ఉంటుంది. ఏదైనా పని మొదలు పెడదామంటే మొట్టమొదటి ఈ అష్టమ రాహు యొక్క ప్రభావం వలన ఏదో ఒక అనారోగ్యం కనబడుతుంది, నీరసము, లేదంటే దాని మీద ఇంట్రెస్ట్ కొంత తగ్గుతుంది. దాన్ని కొంత అధిగమించే ప్రయత్నం మాత్రం మీరు చేయగలగాలి. ఎందుకంటే అక్కడ ఇంకొక ఏడాది పాటు వాడు ఉంటాడు, 6 నెలలు 7 నెలలు ఇంకా రాహు అక్కడ ఉంటాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకే, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంత అనుకూలంగానే ఉంది. ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా జరుగుతుంది. అలాగే విదేశాలకు చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. తర్వాత ట్రేడింగ్ చేసేటప్పుడు విశేషంగా చూసుకుని భూమికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన దాని మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. కొంత పాజిటివ్గా సక్సెస్ఫుల్ అవుతారు. ఇక్కడ నిర్ణయం అనేది మీకు ద్వితీయ స్థానంలో కేతు, వెనకాతల గురుడు ఉన్నాడు కాబట్టి సొంత నిర్ణయం తీసుకుని దాని మీద ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అందుకు ముందు వెనక ఉన్న 2 గ్రహాలు కూడా పెద్దగా మీకు చెప్పుకోదగ్గ సలహాలు ఇచ్చేటట్టుగా కనిపించట్లేదు కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మనము అష్టంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ రాహు యొక్క ప్రభావం మనం పడకుండా ఉండడానికి విశేషంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన వరకు శివునికి అభిషేకం చేయడం ప్రయత్నించండి. శివారాధన, నమ్మకం, చమ్మకం, రుద్రం, స్త్రీ సూక్తం, పురుష సూక్తం, ఏదో ఒక సూక్తంతో శివునికి అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి. మీరు అవకాశం ఉంటే మీరు చేసుకునే అవకాశం ఉంటే మీరు చేసుకోండి. లేదా దేవాలయంకి వెళ్ళి సోమవారం నాడు, శనివారం నాడు, బుధవారం నాడు, ఈ 3 వారాల్లో, ఈ 2 వారాల్లో ఒక 6 సార్లు స్వామివారికి అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి. దానివల్ల కొంత ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. తెలియని మాయలు కొన్ని జరుగుతుంటాయి ఆరోగ్య విషయంలో. స్పెసిఫిక్గా చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఏదో అయింది అని ఒక రిపోర్ట్ కనబడుతుంది, ఇంకొక రిపోర్ట్లో ఏమీ కాలేదు, అంతా నార్మల్గా కనబడుతుంది. ఈ 2 రిపోర్ట్లకి మధ్య మనం సందిగ్ధంలో ఉంటాం. సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఒక మాయ జరుగుతుంది ఇక్కడ. అంచేత సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకుని ఫైనల్గా ట్రీట్మెంట్కి వెళ్ళండి. అప్పుడు మీకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ 15 రోజులు మాత్రం ఇటువంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. దాని ముందుకు వెళ్ళడానికి భాగంగా మనకు అభిషేకం చేసుకోండి. రాజమార్గంలో రాజయోగం కలుగుతుంది. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.